రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జేసీ నాయకుడు శ్రీరాములు తెలిపారు. ఈ నెల 12వ తారీఖున కర్నూలులోని దేవి ఫంక్షనల్ హాల్ నందు నిరుద్యోగ యువతతో రాయలసీమ నిరుద్యోగ గర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గోడ వాల్ పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి స్వగృహం నందు ఆవిష్కరించారు. ప్రత్యేక హోదా తీసుకొని వస్తాయని చెప్పి ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలు వస్తాయి. ఈ పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని యువతను నమ్మించి నయవంచన చేసి మోసం చేసి ఓట్లు వేయించుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2,40,000 ఉద్యోగాలు విడుదల చేయలేదు. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కేవలం కొంత మాత్రమే విడుదల చేసి మెగా డిఎస్సి విడుదల చేయకుండా టీచర్ నిరుద్యోగ అభ్యర్థులను కూడా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడం లేదు. అందుకోసమే ఈరోజు కర్నూలు నగరంలో ఈ నెల 12వ తేదీన రాయలసీమ నిరుద్యోగ గర్జన నిర్వహిస్తున్నాం. ఈ గర్జనలో నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ గర్జనకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి గారు, గౌరు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా